జోడీ. టీ జోడీ డాన్సే కాదు అంతకు మించి. ఎపిసోడ్ కి మా జోడీల మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది, మా జోడీల మధ్యలో కెమిస్ట్రీ పెరుగుతోంది. డాన్స్ ఏ రేంజ్ లో ఉందో ఎంటర్టైన్మెంట్ అదే రేంజ్ లో ఉంది. అందుకేనే అన్నా డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. మరి ఇలాంటి కాంపిటీషన్ జడ్జ్ చేయడానికి మా జడ్జిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ జడ్జెస్ సదా గారు అండ్ శేఖర్ మాస్టర్. మా షోలో ఉన్న జోడీల మధ్యలో కెమిస్ట్రీ పెరిగింది, కానీ ఇక్కడున్న ఒక జోడీ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది. అదేనండి మా టీమ్ లీడర్లు. ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలంటే వాళ్ళనే పిలవాలిగా. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్స్ రష్మి అండ్ సుధీర్. వాట్ ఎనర్జీ చాలా ఆనందంగా ఉన్నావు. ఇంతకీ వెనకాల బ్యాచ్మేట్ సుధీర్ రాకపోతే నాకేం తెలుసు, ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే ఇప్పుడు సుధీర్ మా అన్న మా టీమ్ లీడర్ ఇవాళ రావట్లేదు. ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లెటర్. వామ్మో, ఒక్కొక్కల పెర్ఫార్మెన్స్ ఏంటి ఇలా ఉంది. ఓ మై గాడ్. ప్రేమతో మీ సుధీర్ అని రాస్తుందంటే గ్యారంటీగా ఇది రష్మిక అయి ఉంటుంది. అంతా ధైర్యం ఉంటే వాడి దగ్గర ఈ పార్టీకి చెప్పేసేవాడు కదా. అంటే ఏమని చెప్పేవాడు ధైర్యం ఉంటే? అదే ఏంటి అదే ఏంటది? అదే రాడని. ఓహో, రాడని నీకు పర్సనల్ గా చెప్పేవాడు అంట. ఒకవేళ క్లోజ్ అయ్యాడు. ఇంతకీ ఏం రాశాడో చూసుకుందాం మనం. ప్రేమతో మా సుధీర్ ఏం రాశాడంటే, ప్రియాతి ప్రియమైన ప్రదీప్ కి నీకంటే అందగాడు నీకంటే మంచివాడు సుధీర్ వ్రాయునది. అడుగడుగున పైకి ఎదగాలనుకున్న నేను ఇక డి జోడీలో అడుగు పెట్టదలుచుకోలేదు. రైతులకి రుణాలు ఉన్నట్లే నేను రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అరే న్యూస్ ఛానల్ చూసి పాడైపోయాడు. అందంగా లేని రష్మికి లైనేసా, అందంగా ఉన్నాననుకుంటున్న సదా గారికి ఐ లవ్ యూ చెప్పా, శేఖర్ మాస్టర్ కి స్టెప్స్ మీద గ్రిప్ ఇచ్చా, నీకు నా చైన్ అప్పిచ్చా, కానీ నువ్వేం చేసావు, అది తీసుకెళ్లి రష్మి చేతికి ఇచ్చావు. ఆవిడేమో తాళాల గుత్తిలాగా బొడ్డులో పెట్టుకుని తిరుగుతోంది. ఇది చూసి నా బుర్ర గిరాగిరా తిరుగుతోంది. ఏం ప్రాస? నా పార్టిసిపెంట్స్ అందరూ నన్ను ప్రభుదేవా అంటుంటే మీరు మాత్రం పోరా ఎదవా అంటున్నారు. నేను ఎదవ కాదు ప్రభుదేవా అని చెప్పిన రోజే ఈ స్టేజ్ మీద అడుగు పెడతాను. చూడు ప్రదీప్, ఒకటి గుర్తుపెట్టుకో. వామ్మో డైలాగు. మంచి వాళ్ళు ఫస్ట్ కష్టపడతారు కానీ గెలుస్తారు, చెడ్డవాళ్ళు ముందు సుఖపడతారు కానీ ఓడిపోతారు. తెగేటప్పుడు దారం విలువ తెలుస్తుంది, విరిగిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. ఈ రోజు మీ అందరికీ నా విలువ తెలుస్తుంది. బా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్, ఇంకా సెలవు. సుధీర్ వచ్చుంటే ఇంకొంచెం బాగుండేదేమో, దానికంటే దారుణంగా ఉంది ఈ లెటరు. కానీ అందరూ ఉన్న ఒక దిష్టి చుక్క ఉండాలి కదా సార్. సో ఓ పని చేద్దాం, పాపం ఎంతైనా మన టీమ్మేట్ కాబట్టి, మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సుధీర్ని పిలిచేద్దాం. ఆయన కోరిక ప్రకారం పిలిచేద్దాం. ఓకే రండి, మీ నలుగురు ఇటు రండి అమ్మా, మీ నలుగురు కూడా ఇటు రండి. రెడీ 1 2 3 గో. మీరు అలా పిలిస్తే రాడు సుధీర్. మరి ఇప్పుడు ఎలా సార్? సుధీర్ రావాలంటే ఏం చేయాలి? నేను పిలిపిస్తాను చూడు సుధీర్. సూపర్ సార్, ఎస్ పిలవండి సార్. హలో మాస్టర్, చెప్పండి మాస్టర్. సుధీర్ బాగున్నావా? బాగున్నాను మాస్టర్. నేను రాలేదని మీరేం ఫీల్ అవుతుంది మాస్టర్. డి జోడీ బాగుండాలి మాస్టర్. నువ్వు రావట్లేదని అందరు ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు కానీ కాదు సుధీర్, నీ ప్లేస్ లో ఎవరైతే బాగుంటుంది మనకి టీమ్ లీడర్ గా?
ఏంటి మాస్టర్ ఇది? నువ్వేగా సుధీర్ రానన్నావు అంట. ఏదో కొంచెం కామెడీ చేద్దాం అని చెప్పి అనుకుంటే మీరేంటి మాస్టర్ ఇలాగా? ఏ కామెడీ అంట. ఓ మై డియర్ చిల్డ్రన్, ఏడుస్తున్నారా? ఐఎమ్ కమింగ్. బా ఇప్పుడు కళ వచ్చిందబ్బా. ఇందాక మనం అనుకున్నాం కదా సార్, ఏమనుకున్నారు? చుక్క కాయ. గుమ్మడికాయ. గుమ్మడికాయ అంటే ఏ ఇంట్లో అడుగు పెట్టాలన్నా ముందు నిన్నే చూడాలి. వాట్ ఆర్ యు టాకింగ్? రష్మి ఉండగా అలాంటి అంటే అడు ఫీల్ అయితే. సో ఇప్పుడు రాబోతున్న వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే మామూలుగా మనం కమల్ హాసన్ గారి దశావతారాలన్నీ మనకు తెలుసు. కానీ ఈ వ్యక్తి ఆల్రెడీ జబర్దస్త్ షోలో శతావతారాలన్నీ వేసేశాడు. ఇది వరకు ఒక అమ్మాయిని ప్రేమించడానికి తానేసిన గెటప్లన్నీ ఈ స్టేజ్ మీద గెటప్లు వేసి సక్సెస్ సాధించాడు. తన ఇంటి పేరునే గెటప్ గా మార్చుకున్న మా గెటప్ సీను తన గెటప్పులతో పడేసిన ఆ అమ్మాయితోనే జోడీగా ఈ రోజు మన డి జోడీ షోకి వస్తున్నారు. గెస్ట్ జోడీగా జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గెటప్ సీను అలాంగ్ విత్ సుజాత. వెల్కమ్ టు డి జోడీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మా గెస్ట్ జోడీ మీరు. డి జోడీ అంటే ఫస్ట్లీ స్ట్రైట్ అవే క్వశ్చన్, మీ ఇద్దరు లైఫ్ లో డాన్స్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఏ సంబంధం లేవని పర్లేదు, డాన్స్ కి నాకు అనిపించింది మాత్రం సుధీర్ గా నీ షోలో పెట్టినప్పుడు అనిపించింది. నువ్వే నాకు స్ఫూర్తి. డాన్స్ కి నాకు ఏ సంబంధం లేకపోయినా డీకి రావచ్చు, డి జోడీకి రావచ్చు అనిపించింది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్, నా ఇన్స్పిరేషన్ ఇచ్చాను. సుధీర్ బానే చేస్తాడు. ఏ జోక్ వేసినప్పుడు నవ్వచ్చుగా. మాస్టర్ జోక్ చెప్పారుగా, నవ్వండి. సిద్ధు బాగా చేస్తాడు. అయితే చూపించు. ఏం చూపించాలి? ఎన్నిసార్లు చూపించాలి? ఫ్లోర్ మూవ్మెంట్. ఎన్నిసార్లు? లాస్ట్ వీక్ వేసారు అక్కడ ఫ్లోర్ మూవ్మెంట్. చూపించి సీను చూడలే మొన్న. ఏ ఫ్లోర్ మూమెంట్ మాస్టర్? ఫ్లోర్ మూమెంట్ చూసా మాస్టర్. కప్పకే ఆడికి పెద్ద ఆడలేదు. నువ్వు మామూలుగా ఉండి వెల్కమ్ చెప్పుంటే అయిపోయేది. అనవసరంగా తట్టట అన్నావు, సెంటర్ అయ్యావు. బట్ ప్రతి ఎపిసోడ్ లో అదే అవుతుంది. ఫస్ట్లీ మీ ఇద్దరు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఆ పాటలో లాగే వచ్చింది. ఆయన ఎప్పుడు ఏ సాంగ్ అయినా ఆ స్టెప్సే వేస్తారు. నాకు లిటరల్ గా నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న 4 స్టెప్లు ఉన్నాయి మాస్టర్. చాలా జాగ్రత్త దాచుకుంటాను నేను. ఆ 4 స్టెప్లని చాలా భద్రంగా క్లీన్ గా అందరూ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ జోడీ మీరు. సో ఈ రోజు షోని కూడా సూపర్ గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ సో జడ్జెస్, మా గెటప్ సీను ఎలా మిస్టర్ అండ్ మిస్సెస్ గెటప్ సీను మన షోకి వచ్చారు. శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. వెల్కమ్ టు డి జోడీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీనుకి సుజాత గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. తెలుసలేదు, నేను శ్రీనుకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అందుకే గాలి ఎక్కువ వస్తుంది మాస్టర్ ఇక్కడికి. నాకు మాత్రం జబర్దస్త్ లో ఇది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. మీరు వెళ్ళి ఆ సోఫాలో కూర్చుని ఇక్కడ ఉన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసే లోపల డి జోడీకి ఒక పోజ్ కావాలి. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. ఫస్ట్ రౌండ్ 1 lakh rupees. ఎలాంటి సాంగ్స్ కి అంటే ఏ జానర్ పర్ఫార్మ్ చేయబోతున్నారు ఇక్కడ ఉండే జోడీస్ అనేది ఇట్స్ జడ్జెస్ చాయిస్. ఫస్ట్ రౌండ్. సో జడ్జెస్, ఓవర్ టు యు. ఎవరైతే గ్రూప్ ను వాడుకొని బాగా డాన్స్ చేస్తారో విత్ ఫార్మేషన్, మా ముగ్గురిని 3 జడ్జెస్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే
ఈ రౌండ్ విన్నర్ అవుతారు. సూపర్, థ్యాంక్ యూ సార్. సుధీర్ టీం నుంచా రష్మి టీం నుంచా ఎవరు వస్తున్నారు ఫస్ట్? లేడీస్ ఫస్ట్. అందుకే నువ్వు ఫస్ట్ వచ్చే. మేం ఫస్టా? మీరే ఫస్ట్. పీయూష్ అండ్ అంకిత వస్తున్నారు. ఏ పాటకి? గోంగూర తోటకాడ కాపు కాసా. అది ఫస్ట్ రౌండ్ లో పెర్ఫార్మ్ చేయడానికి సుధీర్ టీం నుంచి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. అల్లి తోట కాడ మనసు కలుపు తాళ్ళే, ఉల్లి తోట కాడ ఊసలాడ తాళ్ళే, చాము తోట కాడ చాము గడుపు తాళ్ళే తొందరేంది. పరువాల పాల పిట్టవే, నదసదియ మసాల పొడి పెట్టవే. ఏ నందమూరి అందగాడివే, నా సామి రంగ సరసాల సెంటరుడివే. చక్కాని చుక్కవే, మందార మొగ్గవే, అందాలు దక్కనివే. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. కంది చేను కాడా రమ్మని కన్ను కొత్తగా దొంగులే చుట్టుకోనా, కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా. రావే నిమ్మదియ రేయ తెల్లారదియ తుమ్మె గుగెత్తిపోయే వంద బాటలో. రారు వసంతరయ్య నీ కౌని చింతలయ్య, నువ్వే నా కొంగు పత్తి పత్తులాడరా. అత్తమ్మ కూతురో అత్తమ్మ జాతరో సొత్తంత బండికెత్తరో. వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా, కంది సేర పక్క నిన్ను కలుసుకోండి. ఒక గుట్టు బొమ్మ చాటు దించుతాలే, నీకు ఆకలైతే తేనె బొట్టు వంచుతాలే. కంది చేను కాడా, కంది చేను కాడ మనసు కలుపు తాళ్ళే, వంగ చేను కాడ ఊసలాడ తాళ్ళే, జొన్న చేను కాడ చాము గడుపు తాళ్ళే తొందరేంది. సో ముందుగా మేం సాబ్ సదా గారు. ఫోక్ మాస్ కలర్ఫుల్ గా చేశారు, చాలా బాగా నచ్చింది. మీ కొరియోగ్రఫర్ ఉన్నారా? చిట్టి సార్. బాగుంది చిట్టి, చాలా కొత్తగా అనిపించింది. స్పెషలీ పీయూష్ నువ్వు చేసినప్పుడు ఆ టంగ్ అని రోల్ చేసి ఆ కరెక్ట్ మాసిగా అది చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంకిత, యు లుకింగ్ వెరీ ప్రిటీ టుడే. అంటే అంకితలో గ్రేస్ ఎక్కువ ఉంది, ఎంత చెప్పినా అది అంత మాసిగా పాపం చేయలేదు అమ్మాయి, కానీ చాలా బాగుంది అంకిత చేసిన వరకు. ఇట్ వాజ్ రియల్లీ నైస్, లవ్డ్ ఇట్, వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. మనం ఎర్ర మిరపకాయ ఉంటుంది కదా, ఆ డ్రెస్ కూడా అలాగే ఉంది. అది తింటే ఎంత ఘాటు ఉంటుంది, ఆడు చేస్తుంటే అంత ఎనర్జీ ఉంది, అంత పవర్ ఉంది దాంట్లో. పీయూష్ మీద పైన తను ఎక్కి ఆ వేవ్ చేసిన చూడు, మైండ్ బ్లోయింగ్ మా. నా ఫార్మేషన్ చాలా బాగా నచ్చింది మధ్యలో.
మనోడు పీయూష్ ఇక్కడ వీళ్ళు జంప్ చేస్తున్నారు, ఇక్కడ ఈ అమ్మాయిని చేస్తున్నారు, మధ్యలో బాయ్స్ ఇలా ఉండి ఒక్కొక్కరు బెండ్ అయ్యి చేస్తున్నారు చూడు. కొత్తగా ఉంది ఫార్మేషన్, చాలా కొత్తగా ఉంది అది. బీజిఎంస్ చేసేటప్పుడు 4 మడత పెట్టి చేస్తున్నాం, కానీ ఆ లిరిక్ పాడేటప్పుడు కూడా ఆ మాసి ఇది రాలా, అదొక్కటి చూసుకో. డాన్స్ మాత్రం ఎరక్కుమ్మేశావు. మా గెస్ట్ జడ్జెస్ ఉన్నారు ఇక్కడ. గెస్ట్ జోడీ గెటప్ సీను లేడీస్ ఫస్ట్. యా యా. నాకైతే మీ ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ బాయ్స్ కూడా కోఆర్డినేషన్ చాలా బాగుంది. మీరు డాన్స్ షోలు బాగా చూస్తారు, అసలు ఎగ్జాక్ట్ వచ్చాయి. ఫ్లోర్ బాయ్స్ చాలా ప్రొఫెషనల్ గా వచ్చింది. మా జబర్దస్త్ కంటే డీ జోడి బాగా చూస్తుంది తను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సీను నాకు చాలా బాగా నచ్చింది. పీయూష్ భయ్ మీరు ఏదో మూమెంట్ చేశారు కదా, దాని పేరు నాకు ఎగ్జాక్ట్ తెలీదు. సూపర్. అది ఫినిష్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో బాయ్స్ చేశారు, ఇలా వేవ్ లో జంప్ ఒకటి చేశారు మొత్తం అందరు కలిసి. అది ఎక్స్ట్రాడినరీ, సూపర్ అది. అండ్ మీ ఇద్దరిని చూస్తా ఉంటే మా ఇద్దరిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించారు దాంట్లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రష్మి, మా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి భయపడ్డావా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ మాది. కరెక్టేలే, తెలుగు రాదుగా భయానికి ఏంటి, బొంగులకు కూడా మీని తెలియదు నీకు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ వచ్చి మాట్లాడు. 5 నిమిషాలు కూడా దూరంగా ఉండలేరు వీళ్ళు, ఏదో కొట్టుకోవడానికైనా వచ్చేస్తారు దగ్గర. తెలుగు రాదు కాబట్టి అలా సైలెంట్ గా ఉండు. ఇప్పుడు ఎవరికేం రాదు చెప్పు. తెలుగుని నేను చించేశానని. తెలుగు అప్ప చించి మామూలుగా ఇరగదీసి మాట్లాడతావు అంతే పో. సో రష్మి గ్యాంగ్ నుంచి జోడీ సిద్ధంగా ఉన్నారు, ఎవరో తెలుసుకుందాం. రాహుల్ అండ్ దర్శిని. లెట్స్ వెల్కమ్ దెమ్. చేసే అన్యాయం
ముందుగా సదా గారు, ఆ పాట వినడానికి ఎలా ట్రీట్ గా ఉంది, అలాగే చూడ్డానికి అంటే నిజంగా ఒక విజువల్ ట్రీట్ ఉంది. దర్శిని, యు లుకింగ్ సో గార్జియస్, ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా ఒక పూల్ లాగా తయారు చేసి వాటర్ డ్రాప్లెట్ గా రాహుల్ ని ప్రెజెంట్ చేసి ఎంత బాగుంది సాంగ్ మీద. నిజంగా ఒక్కొక్క మీరు చేసినప్పుడు మూవ్మెంట్స్ చాలా బాగా నచ్చింది. దర్శిని, యువర్ బాడీ లాంగ్వేజ్ అంటే కొరియోగ్రాఫ్ చేశారు. ఎవరు కొరియోగ్రఫర్? భలే ఉంది శశి. నిజంగా ప్రతి పోస్చర్, తిరుగుతుంటే ల్యాండింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా స్మూత్ గా, అంత చిన్న ప్లాట్ఫామ్ లో చేసినప్పుడు కూడా ఎక్కడా ఫంబుల్ లేదు. ఇట్ వాజ్ జస్ట్ అ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్. ఫ్లాలెస్, అదిరిపోయింది. ప్రతి మూమెంట్ లో వావ్ ఎలిమెంట్ ఉంది. ఒకసారి ఏదైనా నేను యాక్చువల్గా అనిపిస్తే రాస్తా ఉంటా, రాస్తే ఇలా చూసి రాయటానికి కూడా ఏదైనా మిస్ అయిపోతానేమో అని ఇలాగే చూసి రాస్తున్నా. రాహుల్ బాడీలో ఒక స్ప్రింగ్ ఉంటే దర్శిని బాడీలో స్ప్రింగ్ ఫ్యాక్టరీయే ఉంది. మామూలు ఫ్లెక్సిబుల్ కాదండి. అబ్బా బాబా, నిజమ్మా. ఇదే సాంగ్ గనక ఒక సినిమాలో ఒక హీరోయిన్ చేస్తే గనక ఆ హీరోయిన్ ని 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు ఈ ఒక్క సాంగ్ వల్ల. అంత బాగా చేసావు శశి. నువ్వు ఇలాగే ఉంటే గనక ఫైనల్స్ చూస్తాను నేను. ఎందుకంటే నీకు మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. డెఫినెట్ గా ఫైనల్ కి వెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ చేయి, కష్టపడు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఈసారి సుజాత గారు మీరు. సింప్లీ వన్ వర్డ్ టు సే, ఇట్స్ లైక్ గ్లోరియస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. దర్శిని గారు, మీ ఫినిషింగ్స్ అయితే సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అండ్ కొరియోగ్రఫీ టూ గుడ్. మేడం, మీకు డాన్స్ మామూలుగా అలవాటు ఉందా? చూడడం బాగా అలవాటు. డాన్స్ స్టెప్ లో ఫినిషింగ్ బాగా వస్తున్నాయి వర్డ్స్ అసలు. అరే రే. ఓకే సీను. టూ గుడ్. నాకు ఈ పర్ఫార్మెన్స్ లో దర్శిని గారు నిజంగా ఆ పైనుంచి ఇలా దిగేటప్పుడు కూడా ఆ చిన్న ల్యాండింగ్ ఎంత బాగా చేసిందంటే సూపర్ అండి. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత రష్మి మోహన్ లో వెలుగు వచ్చింది, ఆనందం వచ్చింది. సో ఓటింగ్ టైం. సో ముందుగా మా గెస్ట్ జోడి, మీ ఓటు ఎవరికి? రాహుల్ అండ్ దర్శిని. సీను, నేను చెప్పనివ్వలేదా, లేకపోతే మైక్ ఆవిడ దగ్గర ఉందా, లేకపోతే డెసిషన్ ఆవిడ తీసుకున్నారా? ఇంట్లో డెసిషన్స్ ఆవిడే, ఎక్కడైనా డెసిషన్స్ ఆవిడే. సో ఆవిడని అనుసరిస్తూ ఉంటాను. నా ఓటు వాళ్ళకే. సో శేఖర్ మాస్టర్, మీ ఓటు? మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. ముచ్చటగా మూడో ఓటు ఎవరికో తెలుసుకుందాం. సదా గారు. ఇంకా ఎవరికి? రాహుల్ అండ్ దర్శిని. మన రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏ థీమ్ కి పర్ఫార్మ్ చేస్తారు అనేది డిసైడ్ చేస్తారు. రష్మి, మీరే ఫస్ట్ రౌండ్ విన్నర్స్, మీరే డిసైడ్ చేస్తారు ఈ రౌండ్ లో ఎలా ఉండబోతుంది థీమ్. ఓకే, సో సుధీర్, మేము గెలిచావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం. నీ ఇష్టం, నువ్వు థీమ్ డిసైడ్ చేసి చెప్పు, మేము పర్ఫార్మ్ చేసి చూపిస్తాం. నువ్వు గెలిచావు కదా, పర్లేదు. నువ్వే ఇవ్వాలి థీమ్, నువ్వు ఇవ్వు, పర్లేదు. నేను పంపించినా నేను గెలుస్తా, నువ్వు పంపించినా నేనే గెలుస్తా. సో నువ్వే పంపించు. నా టీం నుంచి 3 వచ్చి ఆడతారు ఇక్కడ. నీ టీం నుంచి గ్రూప్ తెచ్చుకుంటావు, ఎంతమంది తెచ్చుకుంటావు తెచ్చుకో, నీ ఇష్టం, గెలు. ఈ రెండు గ్యాంగుల మధ్యలో ఇప్పుడు ఈ ఫైట్ ఇలా నడుస్తోంది. అండ్ సెకండ్ రౌండ్ లో 2 లాక్ రూపీస్ కి వీళ్ళిద్దరు ఛాలెంజ్ చేస్తున్నారు. సో ముందుగా సుధీర్, మీ గ్యాంగ్ నుంచి ఎవరా ముగ్గురు? సంకేత్ అండ్ ప్రియాంక. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. Yash is back to spread the love with the music.
మధురా తరమా మీద తేనెలు తేలే నీ మదిలో చోటేస్తావా నే ఒదిగి ఎదపై ఎవరో నిదురించా తరమా సంద్రం చేరి గలగల పారే నది తెలుసా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే నేనేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటి వరకు మేము రొమాంటిక్ సాంగ్ ఇద్దరితో చూసాం, రొమాంటిక్ సాంగ్ ముగ్గురుతో కూడా చూడొచ్చు అనే విషయం నాకు ఈ రోజు తెలిసింది. శేఖర్ మాస్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇద్దరిని కలపటం చేయటం కాన్సెప్ట్ బాగుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయితో ఇద్దరు రొమాన్స్ చేసినట్టు అనిపించింది. అంటే మేబీ నువ్వు లిరిక్ పాడటం వలన ఏదో మేల్ లిరిక్ అదొకటి అనిపించింది. కానీ మూమెంట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకోటి ప్రియాంక ఎక్స్ప్రెషన్ మామూలు ఎక్స్ప్రెస్ చేయట్లా. అంటే కొంతమంది చేస్తే ఆర్టిఫిషియల్గా ఉంటాయి, తను అలా కాదు, హార్ట్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తుంది. అది సంకేత్ డాన్స్ గురించి చెప్పవసలాడు, ఇరక్కొడేస్తాడు. తిని ఎలా చేస్తుందో హార్ట్ఫుల్ గా, అది నా సంకేతం నాకు కనిపించలా. అదొక్కటి చూసుకో నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో సార్ చెప్పింది అర్థమైపోయింది కదా, చాలా సింపుల్. ఆప్కా డాన్స్ అందర్ సే ఆ రहा है, इसका డాన్స్ బాహర్ हो रहा है. ఓకే, సదా గారు. I don't want to be blunt, but somewhere I was disappointed with this act. ఏదో వర్క్ అవ్వలేదు నాకు. మేబీ ద కాన్సెప్ట్ డిడ్ నాట్ కమ్ అక్రాస్ త్రూ ద పర్ఫార్మెన్స్. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పారు మ్యూజిక్ ఎలా కలుపుతారు అని ఆ మాట, కానీ కాన్సెప్ట్ ద్వారా అది రాలేదు. కాన్సెప్ట్ లో ఎలా అంటే లవ్ ట్రయాంగిల్ ఉన్నట్టు అనిపించింది. మూవ్మెంట్స్ ఇండివిజువల్ గా చూస్తే బాగున్నాయి, ఒక్కొక్క మూవ్మెంట్ పికప్ చేసి చూస్తే ఓకే, బట్ యాజ్ ఇట్ డిడ్ నాట్ జెల్ విత్ ద కాన్సెప్ట్ విత్ ద ఆ ఫీల్ అంతగా అనిపించలా. సంథింగ్ వాజ్ మిస్సింగ్ ఇన్ ది యాక్ట్ ఫర్ మీ. త్రూ అవుట్ ఐ వాజ్ ట్రయింగ్ ఓకే ఇప్పుడు ఇట్ విల్ గ్రో ఆన్ మీ, అంటే ఇప్పటి నుంచి కొంచెం గ్రో అవుతుంది అంటే అలాగే అది ఎండ్ అయింది. ఇట్ స్టిల్ డెంట్ కనెక్ట్. దట్స్ ఇట్. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే ఐ డెంట్ వాంట్ టు బి బ్లంట్, బట్ దేర్ ఇస్ నో అదర్ వే ఐ కుడ్ హావ్ పుట్ ఇట్ అక్రాస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మా గెస్ట్ జోడీ. సో ముందుగా ఎనీవేస్ మేడం తో స్టార్ట్ చేయాలి, కానీ ఈసారి సీను అడుగుతా. తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, అండ్ మూమెంట్స్ పరంగా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంది. మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యశ్వంత్ గారు, నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని. ఫ్రమ్ డే 1 డి జూనియర్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డాన్స్ ని చాలా బాగా నచ్చాయి, అండ్ ఇది కూడా చాలా బాగుంది. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మా గెస్ట్ జోడీ ఇద్దరు ఎలా పరిచయం, అసలు మీ పెళ్లి కారణం ఏంటి, మీ లవ్ స్టోరీ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ గా చెప్పబోతే కనుక నేను వచ్చానంటే ఒరిజినల్ వర్షన్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడు డైరెక్టర్ అని పొగరాడికి మా మ్యారేజ్ డైరెక్టర్ ఆడే. సో అక్కడి నుంచే కథ ప్రారంభం అన్నమాట. సుధీర్ వాళ్ళ తమ్ముడికి తిను క్లాస్మేట్. సిద్ధు కూడా. సుధీర్ గా సిద్ధు అంటున్నారేంటి మీరు? అంటే మేము సిద్ధు అని పిలుస్తాం. ఇంకొక డౌట్, ఎస్ మ్యామ్, తమ్ముడుకి క్లాస్మేట్, నీకు క్లాస్మేట్ ఎలా? అంటే అది ఫెయిల్ అయ్యావా? యాక్చువల్లీ సిధూర్ కి చదువు అంటే ఇష్టం, అందుకనే చదువుతూనే ఉన్నాడు. నేను చెప్తా మాస్టర్, యూకేజీ ఫెయిల్ అయ్యాను 2 times చదివాను యూకేజీ.
యూకేజీ నుంచే కోఎడ్యుకేషన్ ఉందా? దాని తర్వాత ఇంటర్ 6 years చదివాను మాస్టర్. ఇంటర్ 2 years యాక్చువల్గా ఉండేది. సబ్జెక్ట్ కు సంవత్సరం తీసుకున్నాడు అంతే. నా స్ఫూర్తి అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. నేను ఇంటర్ 6 సంవత్సరాలు చదివాను, అయిన వాళ్ళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాను అని చెప్పానని. నువ్వేమయ్యావరా? నేనే ఒక తల్లిదండ్రులు గొప్ప కొడుకయ్యా రే, నీకు గొప్ప స్నేహితుడయ్యా, నీకు గొప్ప భార్యనిచ్చినయ్యా, గొప్ప టీం కి లీడర్ అయ్యా, ఇంకేం కావాలరా? ఇగో నువ్వు తిట్టొద్దయా బాబు. నీ సచ్చరిత్ర నీ భగవద్గీత అయిపోతే సరే వదిలే ఆ లవ్ స్టోరీ కనుక్కో, నాకు ఎమోషనల్ తనుకొచ్చేస్తాను లోపల నుంచి. అండ్ ఫైనల్ అయితే తను బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది అనమాట. ఆ విషయం నాకు తెలియదు. సుధీర్ ఒకసారి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే తినొచ్చింది, నేను వచ్చాను, మా ఫ్రెండ్స్ అందరం భోజనం చేస్తున్నా. అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత చంపేస్తాను రే. 1 day తర్వాత యాక్చువల్ కలిసిన 1 day తర్వాత రోజున ఐ లవ్ యూ అని చెప్పాను. వాడు తెలిసింది. ఎలా తెలిసింది చెప్పు? ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది? ఎక్కడ దొరికావు చెప్పు, అది కూడా చెప్పు. హాస్టల్లో ఉండేదాన్నండి. అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అనమాట నా కోసం వచ్చి. అటు ఇటు తిరగడం మా తల్లి. అనుకోకుండా సిద్ధు కళ్ళంట పడ్డాడు. రోజు వెళ్ళడం, హాస్టల్ ముందు అటు ఇటు తిరుగుతా ఉంటే అక్కడ హౌస్ ఓనర్ బయటకు వచ్చి, బాబు ఎవరు నువ్వు, ఏంటి 2 రోజులు చూస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నావు? సార్ అది ఏం లేదు సార్, వాకింగ్ వచ్చాను, పార్క్కి వెళ్తున్నాను సార్ అని చెప్పి ఆ పార్క్ లో వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి తన కిందకి వస్తే మాట్లాడుకోవడం. వాడు చూసాడు దగ్గరుడు. నేను ఎవరు చూడలేదనుకున్నా. మరుసటి ఏంటో నువ్వు చూసి అక్కడ అంటే కాదు, ఆయన తిరుగుతున్నాడు అంటే ఆయనకు పర్పస్ ఉంది. ఓకే, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? చెప్తా నేను ఒరిజినల్ వర్షన్ చెప్తాను. నేను చెప్పానా, వాడు ఇంకా చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, ఇంకెన్ని అబద్ధాలు చెప్తాడు కనుక్కో. సో అక్కడ వరకు చెప్పాడు కాబట్టి కంటిన్యూషన్ చెప్పు. నాకు సుజీ ఫ్రెండ్, తర్వాత శ్రీనుగడ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ వచ్చిన 10 years నుంచి ఫ్రెండ్. సుజీ ఫస్ట్ అయితే తెలుసు నాకు. ఓ డిన్నర్ మీట్ లోని అందరం కలిసామట. నా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను, లెట్స్ హావ్ డిన్నర్ అని చెప్పానని. తింటున్నప్పుడు చూసుకున్నారు, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంటే నాకు తెలియదు. పొద్దునికే లవ్, నైట్ డిన్నర్ లో కలిసాం, పొద్దునికే ఐ లవ్ యూ చెప్పేసుకున్నారు ఇద్దరు. ఓకే అయిపోయింది, అది కూడా తెలియదు నాకు విషయం. ఒక 20 days 30 days తర్వాత తనుండే హాస్టల్లోనే నా 10th classmates ఇంకో 2-3 ఉండేవారు అనమాట. అందరినీ రెగ్యులర్ కలిసి నేను 4 దగ్గరలో ఉండేవాడు. అయితే అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు వీడున్నాడు అక్కడ. అమ్మడేమో ఈడేం చేస్తాడు ఇక్కడ అని చెప్పని, ఏరా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే నేను అలా వచ్చి ఇలా తిరిగి వాకింగ్ వచ్చాను ఇలా అన్నా. ఏంటి మ్యాటర్ అని చెప్పాను. అంటే అది సిద్ధు నేను ఏంటి చెప్పు అని చెప్పినాను. కానీ అప్పుడు రివీల్ చేశారు, లవ్ లో ఉన్నాము, పెళ్లి చేసుకుంటాం అది. దాంతో నాతో పాటు పక్కన వచ్చినాడు ఫ్రస్ట్రేషన్. అదేంట్రా మనం మల్లెపూల్లో చూసుకున్నాం, మనకు చెప్పాలి కదా లవ్ అంటారు ఏంటి ఒకేసారి అని చెప్పిన. ఆడ నైట్ ఆడ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడ వెళ్ళిపోయి పార్టీ మాట. నా చెల్లెల్లా చూసుకున్నాం కదా మిమ్మల్ని, ఈ లవ్ చేసాం. ఓన్లీ వాళ్ళిద్దరు అయిపోయినారు మనకు. నువ్వు ఊరుకోరా, నువ్వు ఎప్పుడు అలాగే అంటావు అని చెప్పారు మొత్తానికి. అయితే ఒక చిన్న డౌట్ ఉండేది, అందరూ లవ్ అని అంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు లేదా అని చెప్పి ఇది మీద డౌట్ మాకు ఫస్ట్ నుంచి. ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year కంప్లీట్ గా అలాగే లవ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఫైట్ చేసి ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. లైఫ్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటా అని చెప్పి 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. నా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ మాట. వెరీ నైస్, టచ్ వుడ్. And all this credit goes to Sudhir. కాదు సుధీర్, నువ్వు కాకపోతే వేరే ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ అయి ఉన్నా లవ్ చేసుకునే వాళ్ళు కదా. ఏమన్నా ఒక్క ఫ్రెండ్ అని పరిచయం చేశారు నాకు. పరిచయం చేస్తాను, పరిచయం చేసిన తర్వాత అమ్మాయి పరిస్థితి నేను ఆలోచిస్తాను. రష్మి గారు, యా ప్రదీప్ గారు, ముగ్గురు వచ్చి రాక్ చేశారు. సో ఇప్పుడు మా గుంపు వస్తుంది. ఎవరు వస్తున్నారు గుంపులో? గుంపా ఇస్ గోయింగ్ టు బి లెడ్ బై. గుంపా కాదమ్మా, గుంపు. ఓకే, ఇప్పుడు మా గుంపు రాబోతుంది అండ్ ఈ గుంపుని లీడ్ చేయబోతున్నారు మాల్విక అండ్ సాయి. లెట్స్ వెల్కమ్ సాయి అండ్ మాల్విక. Ruba, ruba,
పిచ్చెక్కినట్టుకుంటే ఎలా వండగల తాకమని తొందర చేసే నాదే కొంట చేతలే చేస్తున్నా తనే చేసిన ఎంతసేపు కలిసున్న ఆశ తీరదే ఈ ఆనందంలో సదా ఉండాలనుండే ఆ మైకంలోనే మదే ఊరేగుతోంది కలుచినట్టుంటుంది మదే తేలిపోతుంటుంది పగలు మాట్లాడేస్తున్న చాలిదే తప్పు నాకు తెగ నచ్చింది మెదుస్తున్న కళ నచ్చింది నిన్ను మీరే వైపుకు అడుగే సాగిదే మేమంటున్నా వినాలనిపిస్తూ ఉండే రోజు నీవు కలల్నే పంచుతోంది నీతో ఉండే సంతోషం కాదా నా సొంతం రూపా రూపా హే రూపా రూపా రూపం చూస్తే హాయరబ్బా తోబా తోబా హే తోబా తోబా తూ హే మేరీ మెహబూబా అయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుకుంటే రూబా రూబా రూ రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయరబ్బా చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది, కలర్స్, డ్రెస్సులు, పాట అన్ని కుదిరాయి. అటు నుంచి కమెంట్లు కూడా కుదిరితే మనం సక్సెస్ఫుల్ అన్నమాట. సో ముందుగా శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫర్ ఎవరు? ప్రశాంత్ సార్. నా కొరియోగ్రఫీలో 4-5 చోట్ల చాలా బాగా నచ్చింది ప్రశాంత్. హార్ట్ షేప్ పట్టుకొని వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైమింగ్ లో లైట్స్ వెళ్ళినాయి, టప్ 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 టప్. చాలా బాగుంది అది. ప్రశాంత్ ఇది బాగుంది, బాగాలేదంట కానీ మనకి ఇంకా కావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సదా గారు. బాగుంది, సింపుల్ గా ఒక రొమాంటిక్ ట్రాక్ మీద ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేశారు. మీ ఇద్దరు మధ్యలో సింక్ అటు ఇటు అవుతుంది, అది ప్రశాంత్ మీరు చూసుకోవాలి. ఇప్పుడు చూసారు రిహర్సల్ అప్పుడు కొంచెం యూనో ఇంకా అది పాలిష్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే స్పెషల్లీ యూ మాల్విక. సో అది మాత్రం చూడండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లాలెస్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. సో మా గెస్ట్ జోడీ ముందుగా శ్వేత గారు. క్యూట్ పర్ఫార్మెన్స్ అండి, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గెటప్ సీను. బాగుందండి, అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం మీరు అంత ఎంజాయ్ చేస్తూ చేశారు. కూల్ గా ప్లెజెంట్ గా ఉంది. కొంచెం ఎక్కడో మేడం చెప్పినట్టు మిస్ అయింది ఎక్కడో, అంతే. సో ఇప్పుడు ఓటింగ్ టైం. సెకండ్ రౌండ్ విన్నర్స్ ఎవరు, 2 lakhs ఎవరు గెలుచుకున్నారని డిసైడ్ అవుతుంది. సో కెప్టెన్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్. సో ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా సదా గారు. మై వోట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. సో గెస్ట్ జోడీ మీ ఓట్ ఎవరికి? సంకేత్ అండ్ ప్రియాంక. మాస్టర్. మన సంకేత్ ప్రియాంక వాళ్ళు మాత్రం కొరియోగ్రాఫర్ ఏం చెప్పారో వాళ్ళు 100% న్యాయం చేశారు. సాయి మాల్విక నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా చేయాలి. ఓకేనా? మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. ఇప్పుడు రష్మి డాసియా. ఏయ్ దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సిద్ధి నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఇప్పుడు ఏంటో తెలుసా, ఆవిడ సెకండ్ రౌండ్ లో ఓడిపోయింది, డబ్బులు మీకు వచ్చాయి.
సో నువ్వు ఇప్పుడు ఆవిడకి టాస్క్ ఇస్తావు. రష్మిని చూడటమే పెద్ద టాస్క్, మళ్ళీ ఇంకెందుకు వేరే టాస్క్? నీకు టాస్క్ కాదు నాన్న, టాస్క్ ఆవిడకి ఇవ్వాలి. ఆవిడకి ఇవ్వాలా? ఇగో ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తే బాగోదు, మీరు వెళ్ళి కూర్చోండి నాన్న. సో సుధీర్ రెడీ, నువ్వు నీకు ఈ ఛాన్స్ రావడం ఏంట్రా బాబు. సో నీకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వాడుకో. ఎప్పటి నుంచో తీరని కోరిక ఈ స్టేజ్ మీద తీరబోతుంది నాకు. ఈ సెట్ లో ఉన్న అందగాడికి ప్రపోజ్ చేయాలి. యు మీన్ ప్రదీప్? ఓ నీకు అలా అర్థమైందా? ప్రదీప్ కంటే అందగాడు మంచోడే, నాకు ప్రపోజ్ చేయి. అందంగా అనుకుంటున్నా అతనికి ప్రపోజ్ చేయ. ఇది లెటర్ లో విన్నట్టు అనిపిస్తుంది డైలాగ్. నేను ఎప్పుడు మర్చిపోను ప్రదీప్. బాబు నువ్వు అద్దాలు తీరా ఇటు చూద్దాం తెలియట్లేదా? అరే బాబు, రే నువ్వు ఆగరా, నీకు పెళ్లి అయిపోయింది. ఏదో మా ట్రైల్స్ మేము వేసుకొని. నువ్వు ట్రైల్ చేస్తున్నట్టు లేదు, అడుక్కుంటున్నట్టుంది. సరే చెప్పండి, వచ్చి నాకు ప్రపోజ్ చేయి, నేను ఇంప్రెస్ అవ్వాలి నీ ప్రపోజల్ కి. నువ్వు లేకపోతే చచ్చిపోతానన్న రేంజ్ లో ఉండాలన్నమాట. రెడీ రెడీ. హలో భయ్యా, నువ్వు ఎందుకు మధ్యలో వస్తా? అది నీకు చేసినట్టు ఉంది. ఇగో చేస్తుంది కదా. నీ ఫ్రస్ట్రేషన్ పాడుగాను. రష్మి ఫీలింగ్ అని తెలుసారా? ఆ ప్లేస్ అడుక్కున్నాడికైనా చేయొచ్చని, నీకు మాత్రం చేయకూడదు అనుకుంటుంది లోపల. నా మైండ్ వాయిస్ చెప్పేసావు శ్రీను. అతని మొహం చూడు, వరద బాధితులు పులిహార పొట్లం కోసం ఎదురు చూస్తున్నట్టు. తగ్గద్దు భయ్యా మనం టాస్క్. ఓకే ఓకే. ఆ రేంజ్ లో ఒక పంది బురద కోసం ఎలా ఎదురు చూస్తున్నా, ఆ ఎమోషన్ నువ్వు క్యారీ చేయి, నువ్వు ప్రపోజ్ చేయి. నువ్వు తిడతావు పోగొడుతున్నావు, నేనే మధ్యలోకి రాను, నువ్వు మాట్లాడు. ఏంటి కావాలి నీకు? ప్రపోజ్ చేయాలి. అచ్చా, ప్రపోజల్ ఏం చెప్పాలి? నన్ను ఇంప్రెస్ చేయాలి నువ్వు ప్రపోజ్ చేసి. చూపించు ఒకసారి, ఎలా ఇంప్రెస్ చేయాలి? నేను ఆల్రెడీ చాలా సార్లు నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశా కదా. చేస్తావా లేదా? భలే వచ్చింది టాస్క్, సూపర్. ఇప్పుడు నువ్వు నాకు ఇంప్రెస్ చేసి నాకు చూపించు, నేను నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలని. కొంచెం అడి తిరగవా, మోహన్ చూసి చేయలేకపోతున్నా. ఏదో ఒకటి ఆ సోది మొదలెట్టు తొందరగా. అసలు ఫీల్ లేకుండా మాట్లాడుతుంది భయ్యా. ఏంటి చాడీలు చెప్తున్నావు? కనీసం ఏదో చూడాలి ఎలాగా, ఏదో చూడు. ఏదో చెప్పరా బాబా అన్నట్టు చెప్తుంది. స్టార్ట్ చేయబ్బా, టైం వేస్ట్ అవుతుంది. ఓకే కట్ కట్ కట్. ఓకే పని చేద్దాం. ఈ దారుణాన్ని నువ్వు ఒక్కసారి దిగమింగుకుని ఏదో ఒకటి చేసి ప్రపోజ్ చేసి. అమ్మయ్యా ఇదేదో బాగుంది. ఏం చెప్పాలి? చూడ్డానికి ఎలా ఉన్నా మంచోడ్లాగే ఉంటావు. చూడ్డానికి ఎలా అయినా మంచోడ్లాగే ఉంటావు. నాకు చెప్పాలి, ఆయన చెప్తే ఏంటి? నీకు చెప్తే నాకు చెప్తే ఒకటే కదా, పక్క పక్కనే ఉన్నా కదా, నువ్వు డిస్టర్బ్ చేయకు. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడకి మెల్లకన్నా అనుకో, అబ్బా ఇటు చూసినా ఒకటే కదా. నువ్వు మీరంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. మీరంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. అదే ఇటు చూసి చెప్పకపోతే ఒకటన్నా. మీరంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. మీరు నవ్వితే బాగుంటుంది. మీరు నవ్వితే చాలా బాగుంటుంది. మీరు డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు డాన్స్ చేస్తే అబ్బా అబ్బా ఇంకా చాలా బాగుంటుంది. సైడ్కి ఎలా టాస్క్ ఏం చేసావు నువ్వు? జరిగింది, టాస్క్ జరిగిందా లేదా? ఏం జరిగింది? ప్రపోజ్ అడిగారు, ప్రపోజ్ జరిగిందా లేదా? అంతే కదా మాస్టర్ గారు, ప్రపోజల్ జరిగింది కదా. ప్రపోజ్ అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన గెస్ట్ జోడీ డిసైడ్ చేస్తారు థర్డ్ రౌండ్ లో మీరు ఎలాంటి సాంగ్స్ పర్ఫార్మ్ చేస్తారో. సీను అండ్ సుజాత గారు. ప్రదీప్, నాకు శేఖర్ మాస్టర్ చాలా ఇష్టం. నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం. లెట్ మీ ఫినిష్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. చెప్పు. సో ప్రభుదేవ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేయాలి. లేదు, శేఖర్ మాస్టర్ సాంగ్ పర్ఫార్మ్ చేయాలి. నో ప్రభుదేవ. నాకు ప్రభుదేవ మాస్టర్ అంటేనే ఇష్టం. నాకు మీరు ఇష్టం. ఓకే ఓకే ప్రదీప్, రెండో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా. సో ఒకటేమో శ్రీనుకి కావాలన్నట్టు, ఒకటేమో సుజాతాని కావాలి. నాకు శేఖర్ మాస్టర్ పర్ఫార్మెన్స్ కావాలి. తను ప్రభుదేవ గారు. శేఖర్ మాస్టర్ సాంగ్స్ కి రష్మి టీం నుంచి చేస్తారు. అండ్ ప్రభుదేవ గారి సాంగ్స్ కి ఇట్ సైడ్ నుంచి సుధీర్ గ్యాంగ్ నుంచి వస్తారు జోడీ. సో రెండు టీముల్లోంచి ఎవరు ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు? మేము ఫస్ట్ రాబోతున్నాం ఈ రౌండ్ లో. అండ్ నా టీం నుంచి వస్తున్నారు శేఖర్ సార్ సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఉస్నా అండ్ గోవింద్. ఉస్నా అండ్ గోవింద్, లెట్స్ వెల్కమ్ దెం. గోవిందా
ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? గోవింద్ చేయరా. ఏయ్ నా లిరిక్ నువ్వెందుకు పాడుతున్నావు? అరే దాన్నేముంది, నా లిరిక్ నువ్వు పాడు. గోవింద్ ఫ్లోర్ మూమెంట్స్ చాలా బాగా చేసావు. నీతో పాటు హుస్నా కూడా చాలా బాగా చేశారమ్మా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే కన్నే కొట్టాబంటే టాపులేసి పోదే ముద్ద పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబంటే మాస్టర్ మీకోసం. టాపులేసి పోతే కాటు కెట్టాబంటే టాపులేసి పోతే కాటు లేసాబంటే టాపులేసి పోతే గోడెందు క్యాబంటే టాపులేసి పోతే గోరే కొట్టాబంటే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే కాటు కెట్టాబంటే. ఓకే వెల్ డన్ సూపర్. సో ముందుగా శేఖర్ మాస్టర్ మీ సాంగ్ కి మీరు కమెంట్స్ ఇచ్చే ముందు సో శేఖర్ మాస్టర్ గారి సాంగే కావాలని అడిగింది సీను కాబట్టి సీను. ఇద్దరు ఎలా చేశారంటే నువ్వా నేను అన్నట్టు చేశారు, అంత బాగా చేశారు, సూపర్. అసలు ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఒకరు పోటీ పడుతూ చేశారు. అలాగే కెమిస్ట్రీ కూడా అలా కాపాడుకుంటూ చాలా బాగా ఫినిష్ చేశారు, సూపర్. గారు నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రీత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, అంత బాగా చేశారు. సదా గారు జోడీ అంటే ఇలా ఉండాలి. ఎవ్వరు లేరు వెనక, గ్రూప్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఒక పెద్ద గ్రూప్ ఉన్న ఎనర్జీ ఇద్దరి మీద కనిపించింది. ఫస్ట్ మీరు వచ్చి నుంచిన వెంటనే ఆ కాస్ట్యూమ్స్ చూస్తేనే ఒక మంచి ప్రెజెంటేషన్ గా ఒక ఇది వస్తుంది. సో జీతు కదా? ఎస్ మ్యామ్. జీతు ఆన్ స్టేజ్ ప్లీజ్. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అంటే రెగ్యులర్ గా ఆ సాంగ్ ని ఎలా చేస్తారో అలా చేయకుండా కంప్లీట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ ద కొరియోగ్రఫీ. శేఖర్ మాస్టర్ మీరు కమెంట్స్ ఇచ్చే ముందు స్టేజ్ మీదకి వస్తే రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్ద పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబంటే టాపు టాపు టాపులేసి పోతే రో. శేఖర్ మాస్టర్ యాక్చువల్గా ఇది ఇట్లాంటి సాంగ్స్ గ్రూప్ తో చూస్తేనే అందం, అది మీరు బ్రేక్ చేశారు. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి లిరిక్ మనోడు పాడుతున్నాడు, అమ్మాయి ఏంటి నేను పడితే అవును నా లిరిక్ నువ్వు పాడన్నాడు, కొత్తగా ఉంది అంతే, శుభం.
జిత్తు నిజంగా అప్రిషియేట్ చేయాలి నిన్ను. అంటే ఈ సాంగ్ ఇప్పుడు అది చేసిన అంటే ఫోక్ అన్ని మిక్స్ చేసి ఉంది దాంట్లో. నువ్వు అలా కాదు కంప్లీట్ గా డిఫరెంట్ జానర్లోకి వెళ్ళావు కదా, హ్యాట్స్ ఆఫ్. కానీ ఇద్దరి ఎనర్జీ మాత్రం అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? భార్గవ్ అండ్ రిషిక. సో లెట్స్ వెల్కమ్ భార్గవ్ అండ్ రిషిక. ఏ మామా ఏ జిలేబీ This is a new war. ముందుగా కమెంట్స్ తెలియాలంటే గెస్ట్ జోడీ మీ కమెంట్స్. చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో సీను మీరు? చాలా బాగుంది, వెనకాల బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ స్టార్టింగ్ లో చాలా ఎనర్జెటిక్ గా ఉండే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంతే ఉంటుందా మొత్తం అనుకున్నాను. అలా అలా కొంచెం కొంచెం అలా అయింది, ఫైనల్ గా బాగుంది. సదా గారు? రిషిక, యు కేమ్ విత్ అ బ్యాంగ్. నీ ఎంట్రీ నిజంగా ఆ యాటిట్యూడ్, ఆ గ్రేస్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసి వెంటనే అందరూ అనుకున్నారు ఈ యాక్ట్ ఎక్కడికో వెళ్తుందని. కానీ అలా అవ్వలేదు. కొంచెం నీ ఎంట్రీ, అది ఆ పోర్షన్ సోలో బిట్ అయిన తర్వాత కొంచెం డ్రాప్
అయినట్టు అనిపించింది. బట్ నెవర్దలెస్ గుడ్ యాక్ట్. అంటే ప్రెజెంటేషన్ కి మీరు చాలా ఎఫర్ట్స్ తీసుకుని ఆ ట్రైన్ గానీ అవన్నీ చేశారు, చాలా బాగుంది చూడడానికి. యు వర్క్డ్ రియల్లీ హార్డ్ ఫర్ ఇట్. భార్గవ్ క్యా హువా? ఐ ఫెల్ట్ ఇవాళ కొంచెం ఇంకా ఇఫ్ యు వర్ ఎ లిటిల్ మోర్ ఎనర్జెటిక్ చాలా బాగుండేది. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. పృథ్వీ కదా కొరియోగ్రాఫర్. పృథ్వీ మన D2 విన్నర్ అండి. ఇప్పుడు మళ్ళీ డి జోడీలో కొరియోగ్రాఫర్ చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది పృథ్వీ. థ్యాంక్ యూ సార్. ఆ స్టేజ్ ని వాడుకున్నారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే సాంగ్ బీట్ ను ఫాలో అయ్యావు. యాక్చువల్ సాంగ్ టీజింగ్ చిక్కుపకి చుక్కు రైలే, అది నేను దీని స్టైలే కదా, అంటే ఆ లిరిక్ ఫాలో అయినట్టు నాకు అనిపించలే. ఆ లిరిక్ తో పాటు కూడా ఎల్లుంటే బాగుండేది అనిపించింది నాకు. అది పక్కా సార్, నెక్స్ట్ టైం పక్కా. భార్గవ్ అండ్ రిషిక యు హావ్ డన్ వెల్, సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. సో 3 lakh ఛాలెంజ్. సో ఇప్పుడు ఓటింగ్ టైం, దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు థర్డ్ రౌండ్ గెలిచారో. సో సుధీర్ మీ జోడీతో ఇట్రండి, అండ్ అలాగే రష్మి. థర్డ్ రౌండ్ అనగానే టీమ్ లీడర్స్ కంటే కంటెస్టెంట్స్ కంటే అక్కడున్న మా గెస్ట్ జోడి వాళ్ళిద్దరు వాళ్ళకి ఎక్కువ ఫైట్ జరిగింది. సో ఒకళ్ళు ప్రభుదేవ్ అన్నారు, ఒకళ్ళు శేఖర్ మాస్టర్ అన్నారు. ముందుగా మీ దగ్గర నుంచి వస్తాను, మీ ఓట్ ఎవరికి? ఇక్కడ నేను క్యాల్కులేట్ చేసింది ఏంటంటే వీళ్ళు గ్రాండియర్ గా ఉంది, చాలా మంది బాయ్స్ ఉన్నారు, ప్రాపర్టీస్ వాడారు, చాలా బాగా చేశారు. ఇంతమందిని పెట్టుకుని వాళ్ళు చేశారు, అండ్ ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరే చేశారు. సో మై ఓట్ గోస్ టు గోవిందన్ హుస్నా. సో ఇట్ సైడ్ సదా గారు. శ్రీను కరెక్ట్ చెప్పారు. వాళ్ళంతమంది పెట్టుకుని చేసేది వాళ్ళిద్దరు అంతే ఎనర్జీ వాళ్ళిద్దరు చూపించారు, చాలా బాగా ఫ్లాలెస్ గా చేశారు. రిషిక అగైన్ యూ ఫర్గాట్ దేర్ లాస్ట్ వెళ్ళినప్పుడు. కీప్ దట్ ఇన్ మైండ్, ఎవ్రీథింగ్ కౌంట్స్. సో అందుకే మై ఓట్ గోస్ టు గోవిందన్ హుస్నా. శేఖర్ మాస్టర్. నాకు ప్రభుదేవ్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ కూడా చాలా మంచి సాంగ్, కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మై ఓట్ గోస్ టు గోవిందన్ హుస్నా. రష్మి కంగ్రాచులేషన్స్. మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఇప్పుడు 17 lakh rupees. థ్యాంక్ యూ. సో సుధీర్ నీ దగ్గర మొత్తం ఉంది 13 lakh rupees. థ్యాంక్ యూ. సో 3 rounds ఫినిష్ అయిపోయింది. సో ఇవాళ మన గెస్ట్ జోడీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడున్న ఈ జోడీస్ లోంచి 1 బెస్ట్ జోడీని మీరు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ₹1,00,000 దండ అక్కడ కలకల్లాడుతోంది, ఆ దండ వాళ్ళకి అందజేస్తారు. అది అనౌన్స్ చేయడానికి సీను అండ్ సుజాత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో మీరు ఇప్పుడు ఏ జోడీని సెలెక్ట్ చేశారు? అండ్ అందరూ బాగా చేశారు, కానీ అంతకంటే ముందు రాహుల్ అండ్ దర్శిని వాళ్ళు వండర్ఫుల్ గా చేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఒక సినిమా సాంగ్ చూసినట్టు అనిపించింది, ఎక్సలెంట్ గా ఉంది. సో సెలెక్ట్ చేసేది ఎవరంటే రాహుల్ అండ్ దర్శిని. అండ్ అలాగే మా మిగతా జోడీస్ అండ్ టీమ్ లీడర్స్ అందరినీ ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వెళ్ళిపోయే ముందు మా సిగ్నేచర్ మూమెంట్ డి జోడీ, డాన్సే కాదు అంతకు మించి. సీ యు నెక్స్ట్ వీక్, బై బై. ఎలా 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 నాలో కళ చూపేదెలా వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఎక్స్ట్రార్డినరీ. Excellent. That is right leg forward and left leg backward. Super. Awesome. బాబోయ్, ఆడి కసి మామూలుగా లేదు.
చాలా హాట్ అయింది అట్మాస్ఫియర్. నేను చెప్పిన సినిమా డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నన్ను రిపీట్ చేయమని అడగకుండా ఫస్ట్ టేక్ లో ఎలాగైతే చెప్పానో అలాగే తను చెప్పాలి. డైలాగ్ ఒరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రష్మి గారు టేక్ యాక్షన్. ఒరే వీరశంకర్ రెడ్డి సంథింగ్ కోస్తే పీక్ కోసేస్తా. నిజం చెప్తున్నా కదా, ఇది కనుక వీరశంకర్ రెడ్డి చెప్తే ఎలా ఉంటుందంటే అతను అవునా ఎప్పుడు కోస్తా ఒరే శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి